హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేను బ్యూటిషియన్ కోర్స్ గురించి ఫుల్ నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. అదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్యూటిషియన్ కోర్స్లో ఏమేమి ఉంటాయి అనే ప్రతి ఒక్క విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా ఈ కోర్స్లో ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తాము అని ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ కోర్సులో ఏమేమి ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ కోర్స్ డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూస్తాము. ఫస్ట్ వచ్చేసి ఉండేది స్కిన్ టైప్స్ అన్నమాట. స్కిన్ టైప్స్ అంటే మనం ఏవే స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, స్కిన్ టైప్ ఎలాంటిది అనేది చూసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ అంటే మనం ఐబ్రోస్ అవి చేసుకుంటాం కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లీచ్ అండ్ డీటాన్ ప్యాక్, ఈ రెండు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీనప్, అలాగే ఫేషియల్స్లో చాలా రకాలైతే ఉంటాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యానిక్యూర్, అలాగే పెడిక్యూర్, ఆయిల్ మసాజ్ అంటే హెయిర్ గ్రోత్ కోసం, అలాగే హెడేక్ ఉండే వాళ్ళ కోసం, రిలాక్సేషన్ కోసం ఆయిల్ మసాజ్ అయితే చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్. ఈ స్ప్లిట్ ఎండ్స్ వచ్చి జుట్టు వచ్చేసి ఒక హెయిర్ని 2 హెయిర్గా డివైడ్ అయి ఉంటుంది కదా, అలా డివైడ్ అయ్యి జుట్టు అయితే పాడైపోయి చిట్లిపోయి ఉంటుంది కదా, దానికి స్ప్లిట్ ఎండ్స్ రిమూవ్ చేస్తాం. అలాగే బేబీ కట్ అండ్ స్ట్రైట్ కట్, సింపుల్ ఫస్ట్ స్టార్టింగ్ హెయిర్ కట్స్ వచ్చేసి స్ట్రైట్ కట్, అలాగే వీ కట్ అండ్ యూ కట్, ఇంకా కొంచెం అడ్వాన్స్ వచ్చేసి లేయర్ కట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ హెన్నా. ఈ హెన్నా వచ్చేసి మనం హెయిర్ స్మూత్నింగ్ కోసం, హెయిర్ గ్రోత్ కోసం యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ హెన్నా. గ్రే హెయిర్ ఉండేవాళ్ళు ఈ బ్లాక్ హెన్నా అయితే యూజ్ చేస్తారు. ఫస్ట్ అయితే ఇవి మన పార్లర్లో యూజ్ చేసే కోర్సెస్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి మనం వీటి పూర్తి డీటెయిల్స్ కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్పా, అలాగే డాండ్రఫ్ ట్రీట్మెంట్, హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్, అల్ట్రాసోనిక్ ఫేషియల్, గాల్వానిక్ ఫేషియల్, మెహందీ, సింపుల్ బేస్ మేకప్ అంటే ఒక బ్రైడ్కి మనం మేకప్ ఎలా చేయాలి అనేవి షేర్ చేసుకుంటాను. అలాగే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ డ్రాపింగ్. మనం ఒక బ్రైడ్కి వెళ్ళినప్పుడు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ డ్రాపింగ్ అయితే చేయాలి. అవి వచ్చేసి సింపుల్గా అయితే మీతో ఈ కోర్సులో అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ ప్రీ ప్లేటింగ్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది ఇదే కదా, అప్పటికప్పుడు శారీ ప్రీ ప్లేటింగ్ చేయించుకొని చాలామంది కట్టేయించుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకప్ బేస్ ప్రోడక్ట్స్ అంటే మనం ఒక బ్రైడ్కి కావాల్సిన వ్యానిటీ బ్యాగ్లో ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము అనేవి దీంట్లో ఉంటాయి. అండ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్, 3 డిఫరెంట్ టైప్ హెయిర్ స్టైల్స్ అయితే మనం బ్రైడ్కి వేస్తాం కదా, కొన్ని హల్దీ ఫంక్షన్కి ఒకటి, మెహందీకి ఒకటి, అలాగే ముహూర్తానికి ఒకటి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ హెయిర్ స్టైల్ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అన్నమాట. మన హెయిర్ స్టైల్ చేయాలి అంటే ఏమేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము, హెయిర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, దానికి ఏమేం కావాలి, అలాంటివన్నీ ఈ కోర్స్ దీంట్లో అయితే వస్తాయి అన్నమాట. ఇవి ఈ బ్యూటిషియన్ కోర్సులో ఉండే సిలబస్ అన్నమాట. వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఒక్కొక్కటిగా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఈ సిలబస్లో ఫస్ట్ వచ్చి స్కిన్ అండ్ బ్యూటీ గురించి అయితే తెలుసుకుందాం. స్కిన్ అండ్ బ్యూటీ చెప్పాం కదా, ఫస్ట్ వచ్చేసి బ్యూటీ ఇంట్రడక్షన్ వచ్చి థ్రెడ్డింగ్ షేప్స్ అంటే మన ఐబ్రోస్ ఎలాంటి షేప్స్ అయితే సెట్ చేసుకుంటాము అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సింగ్లో వచ్చేసి మనం ఏమేమి చేస్తాము అంటే హ్యాండ్, లెగ్, అలాగే
ఫుల్ బాడీ వ్యాక్స్ అయితే మనం చేసుకుంటాం. అండర్ ఆర్మ్స్ ఇవన్నీ, ఫేస్ వ్యాక్స్ ఇవన్నీ అయితే మనం చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లీచ్ మనం ఫేస్కి నెక్కి అయితే బ్లీచ్ అయితే యూస్ చేస్తాము. అలాగే స్కిన్ టెక్స్చర్, స్కిన్ మనం ఎలా ఉంటుంది, వాళ్ళ స్కిన్ టైప్స్ ఏంటి అనేవి చూసి స్కిన్ అయితే అనాలిసిస్ చేసుకోవాలి. అలాగే స్కిన్ ట్రీట్మెంట్ అంటే కొంతమందికి యాంటీ ఏజింగ్ ఉంటుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్కిన్ టైట్నింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అలాంటివి అయితే ఈ ఇందులో అయితే మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిషన్ నాలెడ్జ్ అంటే అల్ట్రాసోనిక్ మిషన్, అలాగే గ్యాల్వానిక్ మిషన్, అలాగే హై ఫ్రీక్వెన్సీ మిషన్. ఈ అల్ట్రాసోనిక్ మిషన్ని మనం ఫేషియల్స్లో అయితే యూజ్ చేస్తాం. అలాగే గ్యాల్వానిక్ మిషన్స్ వచ్చి మనం పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే యూజ్ చేస్తాం. ఈ హై ఫ్రీక్వెన్సీ మిషన్ వచ్చి డాండ్రఫ్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తాం. అలాగే పింపుల్స్ పిగ్మెంటేషన్ ఉండే వాళ్ళకు కూడా ఇదైతే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్స్లో టైప్స్ ఏమేమి ఫేషియల్స్ ఉంటాయి అనేవి చూస్తాం. ఫేషియల్లో క్లీనప్ వచ్చి మినీ ఫేషియల్, అలాగే బేసిక్ ఫేషియల్స్ అయితే ఫ్రూట్ ఫేషియల్, వైన్ ఫేషియల్, అరోమా ఫేషియల్, చాక్లెట్ ఫేషియల్, స్కిన్ వైట్నింగ్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్ కిట్ నాలెడ్జ్. ఇప్పుడు ఫస్ట్ మనం థ్రెడ్డింగ్ గురించి అయితే తెలుసుకున్నాం. థ్రెడ్డింగ్ అనేది బ్యూటీషియన్ కోర్సులో చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ ముందుగా మనల్ని క్లయింట్స్ నమ్మాలి అంటే మనం థ్రెడ్డింగ్ పర్ఫెక్ట్గా చేయాలి. వాళ్ళకి ఐబ్రోస్ అనేది పర్ఫెక్ట్గా మనం సెట్ చేస్తేనే మనం ఎంత మంచి ఫేషియల్స్ చేసినా కూడా మనల్ని అయితే క్లయింట్స్ అయితే నమ్ముతారనమాట. మనం మెయిన్ ఐబ్రోస్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే కానీ మనకైతే ఐబ్రోస్ అనేది నీట్గా రావు. వాళ్ళ ఫేస్కి తగ్గట్టు మనమైతే సెట్ చేయాలి. ఐబ్రోస్ వచ్చేసి ఐబ్రోస్, అప్పర్ లిప్, చిన్ను, ఫోర్ హెడ్ని అయితే మనమైతే థ్రెడ్డింగ్ అయితే యూజ్ చేస్తాము. ఫేస్కి కూడా మనం థ్రెడ్డింగ్ అయితే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయడానికి కూడా మనం థ్రెడ్డింగ్ అయితే యూజ్ చేస్తాం. అలాగే వీటికి టూల్స్ ఏమేమి యూజ్ చేస్తామంటే సిజరు, ఐబ్రో బ్రష్, కాటను, అలాగే టిష్యూస్ అన్నమాట. ప్రోడక్ట్స్ వచ్చేసి మనం థ్రెడ్ నెంబర్ 40 అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాజ్ క్రీమ్. థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత మనమైతే రిలాక్సేషన్కి మసాజ్ క్రీమ్ అయితే అప్లై చేయాలి. బ్రాండ్ వచ్చి మనం ఆర్గానిక్ బ్రాండ్ కానీ తీసుకున్నామంటే థ్రెడ్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫేస్కి తగ్గట్టు మనము ఐబ్రోస్ అయితే సెట్ చేయాలి. ఏ ఫేస్కి ఎలా సెట్ చేయాలి అనేది మనం చూసుకొని వాళ్ళ ఫేస్కి రౌండ్ షేప్ ఉందా, స్క్వేర్ షేప్ ఉందా అనేది చూసుకొని వాళ్ళ ఐబ్రో బోన్ ఉంటుంది కదా, ఆ బోన్కి కరెక్ట్గా చూసుకొని ఏ షేప్ అయితే ఉందో మనమైతే ఆ షేప్ని అయితే పర్ఫెక్ట్గా ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం క్లయింట్ని చైర్లో కూర్చోబెట్టిన తర్వాత ఐబ్రోస్కి వచ్చేసి మనం పౌడర్ అప్లై చేయాలి. పౌడర్ అప్లై చేసేసి మనం థ్రెడ్డింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసి ఒక షేప్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ లాస్ట్లో థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మసాజ్ క్రీమ్ అయితే ఇస్తే మసాజ్ క్రీమ్ అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి మంచి రిలాక్సేషన్ అవుతుంది. 4 టైప్స్ అయితే స్కిన్ టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చి ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్. ఫస్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వచ్చేసి పోర్స్ ఉంటాయి, అలాగే పిగ్మెంటేషన్ ఉంటాయి, పింపుల్స్, బ్లాక్ హిట్స్ ఉంటాయి. అలాగే డ్రై స్కిన్ వాళ్ళకు వచ్చేసి ఆయిలీ తక్కువగా ఉంటుంది, అలాగే ప్యాచెస్ లాగా అంటే ఇట్లా రఫ్ చేస్తే తెల్లగా ప్యాచీగా ఉంటుంది. అలాగే కాంబినేషన్ స్కిన్ వచ్చి టీ జోన్ అంటే ఇక్కడ ఫోర్ హెడ్ నుంచి చిన్ వరకు వచ్చేసి వాళ్ళకి ఆయిలీగా ఉంటుంది, అలాగే చీక్స్ వచ్చి డ్రైనెస్గా ఉంటుంది. నార్మల్ స్కిన్ వాళ్ళకైతే స్మూత్ అండ్ క్లియర్ స్కిన్ ఉంటుంది. ఈ స్కిన్ పోర్స్ కానీ ఇవన్నీ తక్కువగా ఉంటాయి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు వచ్చేసి చీక్స్ పైన రెడ్డిష్నెస్ అంటే ఏదన్నా తగిలినా కొంచెం రెడ్డిష్గా ర్యాషెస్ రావడం అలా అయితే ఉంటుంది. ఈ 4 టైప్స్ స్కిన్ టైప్స్ చూసుకొని మనం ప్రోడక్ట్స్ అయితే క్లయింట్స్కి అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం బ్లీచ్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ బ్లీచ్ వచ్చేసి మనం 45 డేస్కి ఒకసారి అయితే యూజ్ చేయాలి. అలాగే 30 మినిట్స్ టైం అనమాట. ఇది వచ్చేసి మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే స్కిన్ పైన ఉండే ట్యాన్ రిమూవ్ చేస్తుంది, అలాగే పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, స్కిన్ మీద ఉండే డస్ట్ని రిమూవ్ చేసి పింపుల్స్ని వాటిని కూడా తగ్గించేస్తుంది. స్కిన్ గ్లోగా ఉండి షైనీగా ఉంటుంది. ఈ బ్లీచ్లో 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటి యాక్టివేటర్ కలిపినవి, ఇంకోటి వితౌట్ యాక్టివేటర్ బ్లీచ్ కూడా ఉంటాయి. మనకి ఏది కావాలంటే క్లయింట్స్ ఏది అడిగితే మనం అది యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చి దీనికి కావాల్సిన టూల్స్ వచ్చి టవల్, బౌలు, టిష్యూ, బ్లీచ్ బ్రష్ అనమాట, అలాగే స్పాంజ్.
ప్రోడక్ట్స్ వచ్చేసి క్లెన్జరు, బ్లీచ్ క్రీము అండ్ యాక్టివేటర్. ఇది మనం యూస్ చేసే ప్రోడక్ట్స్. అలాగే ఈ బ్లీచ్ వచ్చేసి ఏ స్కిన్ వాళ్ళకి ఎంతసేపు ఉంచాలి అంటే మనం వచ్చేసి నార్మల్ స్కిన్ వాళ్ళకైతే 1 స్పూన్ అయితే బ్లీచ్ చేసి 3/4 పించెస్ అయితే యాక్టివేటర్ ఉంచి 10 to 15 మినిట్స్ అయితే టైమింగ్ అయితే ఉంచాలి ప్యాక్. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే 1 స్పూన్ వేయాలి. అలాగే 3 పించెస్ యాక్టివేటర్ కలపాలి. 7 to 8 మినిట్స్ అయితే ఉంచాలి. డ్రై స్కిన్ వాళ్ళకైతే 1 స్పూన్ వేయాలి. 2 పించెస్ వేయాలి. 5 to 6 మినిట్స్ అయితే ఉంచాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే 1 స్పూన్ బ్లీచ్ మాత్రమే వేయాలి. వాళ్ళకైతే యాక్టివేటర్ అయితే మిక్స్ చేయకూడదు అనమాట. 5 to 6 మినిట్స్ మాత్రమే ఉంచాలి వాళ్ళకి. అలాగే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి 1 స్పూన్ వచ్చేసి బ్లీచ్, 2 పించెస్ యాక్టివేటర్, 7 to 8 మినిట్స్ అయితే ప్యాక్ అయితే ఉంచాలి. అండ్ దీని ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ మనం వాటర్తో ఫేస్ అంతా క్లీన్ చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ వరకు మనం క్లెన్జింగ్ మిల్క్తో నీట్గా ఫేస్ని అయితే క్లెన్జింగ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ క్లెన్జింగ్ మిల్క్ క్లీన్ చేసిన తర్వాత మనమైతే బ్లీచ్ అప్లై చేసి 10 to 15 మినిట్స్ అయితే ఉంచి ఫేస్ని అయితే క్లీన్ చేసేసి మాయిశ్చరైజర్తో మసాజ్ చేసి 2-3 మినిట్స్ మసాజ్ చేసి క్లయింట్స్ని అయితే బ్లీచ్ ప్రాసెస్ ఇదనమాట. క్లయింట్స్ని అయితే రిలాక్సేషన్ చేస్తుంది. ఇవి మాయిశ్చరైజర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ స్కిన్ మీద ఏదైనా ర్యాషెస్ ఉన్నా అలాంటివి ఉన్నా కూడా నీట్గా తగ్గించేస్తుంది. ఏమంటే కొంతమందికి బ్లీచ్ చేస్తే ఇరిటేషన్గా కొంచెం మంటగా ఉంటుంది. అదేంటి మనం యాక్టివేటర్ని కలిపే విధానాన్ని బట్టి వాళ్ళకైతే స్కిన్ అయితే ఉంటుంది. పొరపాటున కొంచెం ఎక్కువ పడిందంటే ఈ మాయిశ్చరైజర్ వల్ల వాళ్ళ స్కిన్కి వచ్చి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే డైరెక్ట్గా బయటకు వెళ్తారు కదా, సన్ ఎఫెక్ట్ కూడా కాకుండా ఉండాలి అంటే మనం కంపల్సరీగా మాయిశ్చరైజర్ అయితే జస్ట్ అలోవెరా జెల్ కానీ లేకపోతే మన దగ్గర ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే దాన్నైనా అప్లై చేసి పంపించచ్చు. ఇది బ్లీచ్ చేసే విధానం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో వీడియో అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం రికా వ్యాక్స్ గురించి అయితే చూద్దాము. రికా వ్యాక్స్ వచ్చేసి మనకి స్కిన్ వచ్చేసి సెన్సిటివ్ కాకుండా చాలా నీట్గా ఉంటుంది. అలాగే రికా వ్యాక్స్ వల్ల ఏంటంటే మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది. స్కిన్ వచ్చేసి పెయిన్, వ్యాక్స్ వేసినప్పుడు పెయిన్ తక్కువగా ఉంటుంది. ఇది రికా వ్యాక్స్. అలాగే వ్యాక్స్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. మనం ఫేస్కి, లెగ్కి, అలాగే హ్యాండ్స్కి, అండర్ ఆర్మ్స్కి మనమైతే వ్యాక్స్ అయితే వేసుకుంటాము. వ్యాక్స్కి కావాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ స్పాచ్లా కావాలి. అలాగే రికా వ్యాక్స్ హీటర్ అయితే కావాలి. స్ట్రిప్స్ కావాలి. బిఫోర్ లోషన్ అలాగే ఆఫ్టర్ లోషన్ అయితే రాయాలన్నమాట. అండ్ వచ్చేసి ఫస్ట్ లోషన్ అప్లై చేసేసి మనం వ్యాక్స్ అయితే అప్లై చేసి మనకి హెయిర్ ఉన్న డైరెక్షన్లో మనం వ్యాక్స్ అప్లై చేసేసి అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో మనమైతే స్ట్రిప్స్తో రిమూవ్ చేసేయాలన్నమాట. ఇది వచ్చేసి రికా వ్యాక్స్లో వచ్చేసి ఫ్లేవర్స్ వచ్చేసి స్ట్రాబెర్రీ వచ్చి డ్రై స్కిన్ వాళ్ళకు యూజ్ చేయొచ్చు. అలాగే వైట్ చాక్లెట్ వచ్చి నార్మల్ స్కిన్ వాళ్ళకైతే యూజ్ చేయొచ్చు. హ్యూమన్ వచ్చేసి నార్మల్ స్కిన్, అలోవెరా వచ్చేసి సెన్సిటివ్ స్కిన్, అలాగే ఆల్మండ్ కూడా సెన్సిటివ్ స్కిన్నే. బెనిఫిట్స్ వచ్చేసి పెయిన్లెస్గా ఉంటుంది. అలాగే ఇరిటేషన్ ఉండదు, సాఫ్ట్నెస్, అలాగే మంచి మాయిశ్చరైజర్ అయితే ఇస్తుంది. ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనము థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేయకూడదు. మళ్ళీ దాని మీద ఉండే డబల్ కోటింగ్ అయితే అప్లై చేయకూడదు. ఇది వ్యాక్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్. అలాగే వీటి థియరీ పార్ట్స్ వచ్చేసి నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే ఈ ప్రతి ఒక్క ఇది అయితే నేనైతే పూర్తిగా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి క్లీనప్ గురించి అయితే చూద్దాము. క్లీనప్ వచ్చేసి మన ఫేస్ పై నుండి ట్యాన్ అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మన క్లీనప్లో 3 స్టెప్స్ అయితే ఉంటాయి. క్లెన్జింగ్, స్క్రబ్, అలాగే ప్యాక్. ఫస్ట్ వచ్చేసి మన క్లెన్జింగ్ మిల్క్తో ఇది వచ్చేసి క్లీనప్ 30 మినిట్స్ టైమింగ్ వచ్చేసి 30 మినిట్స్ 15 డేస్కి ఒకసారి అయితే క్లీనప్ అయితే యూజ్ చేయాలన్నమాట. అలాగే స్క్రబ్ వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్ వచ్చి 2 మినిట్స్ అయితే మనం మసాజ్ చేసుకోవాలి, నీట్గా క్లెన్స్ చేసుకోవాలి. అలాగే స్క్రబ్ వచ్చేసి 3 to 5 మినిట్స్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీమ్ అప్లై చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని అయితే రిమూవ్ చేసేయాలన్నమాట. అండ్ లాస్ట్లో వచ్చేసి సన్ స్క్రీన్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసి మనమైతే రిమూవ్ చేసేసి సన్ స్క్రీన్ అయితే అప్లై చేయాలి. దీనికి కావాల్సిన
టూల్స్ ఏంటంటే స్టీము, అలాగే బౌలు, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవర్, అలాగే ప్యాక్ అప్లై చేసే బ్రష్, టవలు, హెడ్ బ్యాండ్, స్పాంజీ, టిష్యూ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి క్లెన్జరు, స్క్రబ్బు, టోనరు, అలాగే మాస్క్, రోజ్ వాటర్, సన్ స్క్రీన్ లోషన్. ఇవన్నమాట క్లీనప్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటాన్ ప్యాక్, రాగా డీటాన్ ప్యాక్. ఈ రాగా డీటాన్ ప్యాక్ వల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉండే ట్యాన్ని, బ్రైట్నెస్ని పెంచుతుంది. అలాగే బ్లీచ్ వల్ల వేసే మనకి పిగ్మెంటేషన్ని, మార్క్స్ని అన్నీ రిమూవ్ చేస్తుంది అనమాట. ఇవి సమ్మర్లో అయితే ట్యాన్ ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ రాగా డీటాన్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చి 45 డేస్కి ఒకసారి అయితే అప్లై చేయాలి. ఇది 25 మినిట్స్ అయితే టైమింగ్ అనమాట. ప్రోడక్ట్స్ వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్, రాగా డీటాన్ ప్యాక్, 2 ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. దీనివల్ల వచ్చేసి బెనిఫిట్స్ వచ్చేసి ఎలర్జీ ఉండదు, అలాగే ఇన్స్టెంట్ ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, ఫుల్ హెర్బల్ ప్రోడక్ట్, నో హెయిర్ కలర్. అంటే ఇప్పుడు మనం చాలా మంది వచ్చేసి బ్లీచ్ చేసుకుంటే హెయిర్ కలర్ మారుతుంది అంటారు కదా, అలాంటివి అయితే ఉండదు. ఫేస్ అయితే బ్రైట్నెస్గా ఉంటుంది. అండ్ టూల్స్ వచ్చేసి బౌలు, వాటరు, అలాగే టిష్యూస్, బ్రష్, హెడ్ బ్యాండ్, టవల్ అనమాట. ఫస్ట్ మనం వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్తో 3 to 4 మినిట్స్ అయితే నీట్గా ఫేస్ మీద అయితే క్లెన్జింగ్ మిల్క్తో మసాజ్ చేయాలన్నమాట. క్లెన్జింగ్ మిల్క్ నీట్గా రిమూవ్ చేసిన తర్వాత ప్యాక్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ అట్లాగే ఉంచాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసేసి మసాజ్, లైట్గా సన్ స్క్రీన్ అప్లై చేసి మసాజ్ అయితే చేయాలన్నమాట. ఇది మనకి ట్యాన్ ప్యాక్ ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్స్ వచ్చేసి రకరకాల ఫేషియల్స్ అయితే చెప్పాను కదా, అలా ఫేషియల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ స్ట్రోక్స్ అనమాట. ఈ స్ట్రోక్స్ అనేవి నేను నెక్స్ట్ ఎలా చేయాలి అనే స్ట్రోక్స్ అయితే మీకు డెమో చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ స్ట్రోక్స్ అనమాట. మనం ప్రెజర్ పాయింట్ ఎలా ఇవ్వాలి అనేవి ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఫేషియల్ టూల్స్ అనమాట. ఇవి వచ్చేసి మన ఫేషియల్కి ఏమేమి టూల్స్ కావాలి అనేది ఒక ఫేషియల్ కిట్, అంటే మనం ఏ స్కిన్ వాళ్ళకి ఏ టైపు ఫేషియల్ అయితే యూజ్ చేస్తామో అలాంటివి అనమాట. ఫేషియల్ కిట్, అలాగే స్టీమరు, టిష్యూస్, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవర్, అలాగే ఫేషియల్ గౌను, బౌలు, వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్. ఇవి ఉంటే మనం ఫేషియల్ అయితే చేసేయచ్చు. ఇవి ఫేషియల్ కావాల్సిన టూల్స్ అనమాట. వచ్చేసి ఆయిల్ మసాజ్ వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే, ఇది వచ్చేసి మనం 45 మినిట్స్ అయితే చేయాలి. అలాగే 7 to 14 డేస్కి ఒకసారి అయితే చేసుకోవాలన్నమాట. అండ్ దీనివల్ల వచ్చి ఏంటంటే మన స్కాల్ఫ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్ప్లిట్ ఎండ్స్ అవి రాకుండా చాలా బాగా హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీనికి కావాల్సిన టూల్స్ ఏంటంటే కాటను, ఆయిల్ హీటరు, అలాగే టెయిల్ కొంబు, ఆయిల్ బౌలు, హెడ్ స్ట్రీమర్, టవల్స్, సెక్షన్స్ క్లిప్, టిష్యూస్, షాంపూస్ అనమాట. షాంపూ అనేది ఆప్షన్ అనమాట, మనకు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్స్ వచ్చి ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అలాగే నవరత్న ఆయిల్ అనమాట. ఈ నవరత్న ఆయిల్ అనేది వాళ్ళకి హెడ్ఏక్ ఏంటి మనం అడిగి, వాళ్ళకి ఏ పర్పస్ మీద ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నారా అడిగి మనమైతే యూజ్ చేయాలన్నమాట. అలాగే స్కాల్ఫ్కి మంచి మసాజ్ అయితే దొరికి మాయిశ్చరైజర్ని అయితే ఇస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. మన స్కిన్ అయితే చాలా బాగా స్కాల్ఫ్ని అయితే చాలా బాగా ప్రొటెక్షన్ చేసి స్కాల్ఫ్ మీద ఉండే డ్యామేజెస్ మొత్తం రిమూవ్ చేస్తుంది. దీనివల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రొసీజర్ ఏంటి అంటే, డాండ్రఫ్ ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసే వాళ్ళకి స్కాల్ఫ్ మీద డాండ్రఫ్ ఉంటే టైకోమ్తో నీట్గా డాండ్రఫ్ని అయితే రిమూవ్ చేసేసి ఆయిల్ని అయితే హీట్ చేసి అప్లై చేయాలన్నమాట. సెక్షన్స్ వారీగా మనం తీసుకొని ఫుల్ హెడ్కి అయితే కాటన్తో ఆయిల్ టిప్ చేసుకొని మొత్తం హెడ్ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయాలి. మసాజ్ చేసి 5 to 8 మినిట్స్ అయితే మనం స్ట్రీమ్ ఇవ్వాలి. స్ట్రీమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆప్షన్ అనమాట, హెడ్ వాష్ చేయాలా వద్దా అని మనం అడగాలి. కొంతమంది వాష్ చేయించుకుంటారు, కొంతమంది వాష్ చేయించుకోరు. అలాగా వాష్ చేసే పని అయితే షాంపూతో 2 times అయితే మనం వాష్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషనర్ అప్లై చేసి 3 to 5 మినిట్స్ అయితే అప్లై చేసేసి కండిషనర్ అప్లై చేసి మళ్ళీ వాష్ చేయాలి. స్కాల్ఫ్ కంటకుండా ఓన్లీ హెయిర్కి మాత్రమే కండిషనర్ అప్లై చేయాలి. అండ్ అప్లై చేసిన తర్వాత వాష్ చేసేసి టవల్ డ్రై వచ్చి 25% ఇవ్వాలి, డ్రైయర్ వచ్చి 75% అయితే మనం ఇవ్వాలన్నమాట.
ఇది ఆయిల్ మసాజ్. అండ్ వచ్చేసి మాస్టర్ హెయిర్ క్లాస్. హెయిర్ ట్రీట్మెంట్ అంటే మనకి ఏమేమి వస్తాయంటే హెయిర్ స్పా, డాండ్రఫ్ ట్రీట్మెంట్, హాట్ ఆయిల్ మసాజ్. హాట్ ఆయిల్ మసాజ్ అయితే మీకు ఇప్పుడు చెప్పేశాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ థియరీ, టైప్స్, హెయిర్ వాష్, షాంపూ అండ్ కండిషనరు, అలాగే సిజర్ కోంబ్ హోల్డింగ్ అంటే మనం సిజర్ని ఎలా పట్టుకోవాలి, కోంబ్ని ఎలా పట్టుకోవాలి అనేది ఫింగర్ ప్రాక్టీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లో డ్రై. స్టార్టింగ్ బ్లో డ్రైని ఎలా చేసుకోవాలి, మనం కర్ల్స్ ఎలాగ ఇవ్వాలి అనేది బ్లో డ్రైలో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కట్స్. హెయిర్ కట్స్లో వచ్చి మనకి స్ట్రైట్ కట్టు, యూ కట్టు, వీ కట్టు, బేసిక్ లేయర్ హెయిర్ కట్టు, అలాగే 60 degrees ఎలా హోల్డ్ చేయాలి, 90 degrees, 180 degrees ఓవర్ డైరెక్షన్, లేయర్ కట్ ఎలా చేయాలి, రివర్స్ గ్రాడ్యుయేషన్, ఫ్రంట్ గ్రాడ్యుయేషన్, ఫుల్ ఫెదర్, లాంగ్ బాబ్ కట్టు, అలాగే షార్ట్ బాబ్ కట్టు, మష్రూమ్ కట్టు, సింగిల్ డిజైను, ఇలాంటివన్నీ మనం ఎలా చేయాలి అనేవి నేర్చుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కలరింగ్. హెయిర్కి కలరింగ్ ఎలా ఇవ్వాలి, రూట్ టచ్అప్, గ్రే కవరేజ్, అలాగే గ్లోబల్ కలరింగు, హైలైటింగు, ప్రీ లైటింగ్, హెయిర్ డ్రెస్, అలాగే టెంపరరీ స్ట్రైట్నింగు, కెమికల్ ట్రీట్మెంట్ అంటే పర్మనెంట్ స్ట్రైట్నింగ్, అలాగే పర్మనెంట్ స్మూత్నింగ్ అనమాట. స్ట్రైట్ కట్కి వచ్చేసి మనం నార్మల్గా లెంత్ పెట్టేసి వాళ్ళ హెయిర్ ఎలా ఉందో అలాగే పెట్టేసేసి స్ట్రైట్ కట్ అయితే చేస్తాము. దీనికి స్ట్రక్చర్ వచ్చేసి స్ట్రైట్ కట్టు. దీన్ని మనం ఎలాంటి హెయిర్ని కదపకుండా కట్ చేసుకుంటాం అనమాట. 0 degrees అంటే మనం హెయిర్ని ఎలా ఉందో అలా ఉన్నదాన్ని కట్ చేయడాన్ని 0 degrees అంటారు. హోల్డింగ్ వచ్చేసి సమానంగా పట్టుకొని మనమైతే హెయిర్ కట్ని కట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి స్ట్రైట్ కట్. అండ్ యూ కట్ వచ్చేసి మిర్రర్ డిజైన్లో ఉంటుంది. ఇది వచ్చి యూ కట్ వీ కట్కి కొంచెం షేప్ మారుతుంది అనమాట. డయాగ్నల్ సెక్షన్ వచ్చి డయాగ్నల్ సెక్షన్ పెట్టాలి. స్ట్రక్చర్ వచ్చి స్ట్రైట్గా పెట్టాలన్నమాట. అండ్ లెంత్ వచ్చేసి లాంగ్ లెంతా, షార్ట్ లెంతా వాళ్ళకున్న హెయిర్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ 0 degreesలోనే పెట్టుకోవాలి. హోల్డింగ్ వచ్చేసి మనం సెక్షన్స్ వారీ తీసుకొని మనమైతే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. స్ట్రైట్ కట్కి అయితే మనం హెయిర్ కదపకుండా చేసుకున్నాం. ఇదైతే కొంచెం సెక్షన్స్ వారి తీసుకొని మనం హెయిర్ని అయితే తీసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెదర్ కట్. ఫెదర్ కట్ వచ్చేసి మనం వాళ్ళకి ఎంత లెంత్ కావాలో చూసుకొని చేసుకుంటాం. టెక్స్చర్ వచ్చి స్ట్రైట్గా రావాలి. అండ్ లెంత్ వచ్చి షోల్డరా లాంగా అనేది మనం కనుక్కొని చేయాలి. యాంగిల్ వచ్చేసి నోస్ లెవెల్ మనకి ఎట్లా ఉందో అనేది కట్ చేసుకొని చేసుకోవాలన్నమాట. గైడ్ లైన్ వచ్చి మనం మూవింగ్ ఇచ్చుకుంటా మనమైతే ఈ కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ టెక్నిక్ వచ్చి పాయింట్స్ కటింగ్ అనమాట. పాయింట్ ద్వారా మనం సెక్షన్స్ చూసుకొని ఫెదర్ కట్ని అయితే చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్పా. హెయిర్ స్పా వల్ల మన హెయిర్కి వచ్చేసి స్మూత్నెస్ ఉంటుంది. అలాగే మన హెయిర్ డ్యామేజ్ కాకుండా స్ప్లిట్ ఎండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ వచ్చి హెడ్ వాష్ చేయాలి, అలాగే క్రీమ్ బాత్, అలాగే మసాజ్ అనమాట. ఫస్ట్ షాంపూ అండ్ కన్సంట్రేట్ ఆమ్లం అంటే మన స్కాల్ఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ బట్టి మనం ఆమ్లంలు అనేవి యూజ్ చేస్తాము. అవి డ్యామేజ్ హెయిర్ లేకపోతే డాండ్రఫ్ హెయిర్ అలాంటివి ఉండే వాటిని మనం ఆమ్లం అంటాం అనమాట. క్లయింట్కి మనం ఏ టైప్ అయితే వాళ్ళకి డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ చూసి మనం హెయిర్ స్పా అయితే చేయాలన్నమాట. హెయిర్ స్పా చేసి వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి మనం పర్ఫ్యూమ్ షాంపూ, నార్మల్ హెయిర్ ఉండే వాళ్ళకైతే ఆల్ టైప్ షాంపూస్ అయితే యూజ్ చేయొచ్చు. డీటాక్స్ ఫ్రైయింగ్ షాంపూ ఇవి ఓన్లీ స్కాల్ఫ్ హెయిర్ డాండ్రఫ్ ఉండే వాళ్ళకి, స్మూత్ అండ్ రివల్ షాంపూ ఫ్రిజీ హెయిర్ అలాగే థిక్ హెయిర్ ఉండే వాళ్ళకి మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. ఇంకా వీటి డీటెయిల్స్ అయితే నేను ఫుల్గా చెప్తాను, డెమో చేసి చూపిస్తాను. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం కోర్సులో ఏమేమి చేస్తాము అనే బేసిక్స్ మాత్రమే నేనైతే ఈ థియరీ పార్ట్స్లో చెప్తున్నాను. ఫుల్ వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను. డాండ్రఫ్ ట్రీట్మెంట్ అంటే మనం ఫస్ట్ వాళ్ళకి డాండ్రఫ్ ఎలా ఉంది అనేది స్కాల్ఫ్ చెక్ చేయాలన్నమాట. టైల్ కోమ్తో డాండ్రఫ్ మొత్తం రిమూవ్ చేసి వాష్ చేయాలి. డాండ్రఫ్ షాంపూ మాత్రమే యూజ్ చేయాలి. దీనికి కొంబు, ఆయిల్, కాటన్ అలాగే హై ఫ్రీక్వెన్సీ మిషన్తో మనమైతే చేయాలన్నమాట. ఇంకా మెహందీ వచ్చేసి మనమైతే హ్యాండ్ డమ్మీ అయితే చేసుకోవాలి ప్రాక్టీస్కి.
అండ్ కోన్స్ అయితే కావాలన్నమాట. ఈ శారీ ప్రీ ప్లీటింగ్ ఏంటంటే మనం వచ్చేసి ఐరన్ బాక్స్, క్లిప్పు, టేబుల్, శారీస్ అయితే కావాలి. అండ్ లెంత్ వచ్చేసి వాళ్ళకి ఎంత లెంత్ కావాలి అంటే బయట ఎంతవరకు కావాలి అనేది మనం సెట్ చేసుకోవాలి. హైట్ వాళ్ళని బట్టి చూస్ చేసుకొని మనం అయితే కనుక్కోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ సైజ్ కనుక్కోవాలి. అంటే మనం ఇక్కడ కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా, అక్కడ నడుం దగ్గర ఎంత హిప్ సైజ్ ఉందో అని చూసుకొని మనం వదులుకొని మిగతా పార్ట్ని అయితే కుచ్చుళ్ళు పెట్టేసుకోవాలన్నమాట. ఇది శారీ బాక్స్ ప్లేటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సింపుల్గా బ్రైడ్కి మేకప్ చేయడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే మాయిశ్చరైజరు, సన్ స్క్రీను, ప్రైమరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి వచ్చేసి ఫౌండేషను, కన్సీలర్, పౌడర్, బ్లష్. అలాగే ఐస్ వచ్చి కన్సీలర్, ఐ షాడో, ఐలైనర్, మస్కరా. ఇప్పుడు లిప్స్కి వచ్చి స్క్రబ్బు, లిప్ బాము, లిప్స్టిక్. అండ్ టూల్స్ వచ్చి బ్లెండరు, మేకప్ బ్రష్, టిష్యూస్. ఇవైతే మనం ఒక బ్రైడ్కి కావాల్సిన మేకప్ కిట్ అయితే వ్యానిటీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇంకా మనం పోయే కొద్దీ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన బ్రైడ్స్కి వచ్చి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే మనం చేస్తాం కదా, ఆ శారీస్ అయితే మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్. ఇంకా ఇప్పుడు వచ్చేది కొత్తగా లెహెంగాస్ కదా, లెహెంగాల్లో కూడా మనం ముందు దానికి చున్నీ ఉంటుంది కదా, దాన్ని డిఫరెంట్ టైప్స్గా చున్నీ అయితే పెట్టేసేయాలన్నమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ వచ్చేసి మనం డిఫరెంట్ టైప్స్ అంటే ముహూర్తానికి ఒకటి, హల్దీకి ఒకటి, మెహందీకి ఒకటి, అట్లా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్స్కి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటంటే కోంబు, సెట్టింగ్ స్ప్రే అండ్ షైన్ స్ప్రే, మూసు, అలాగే సెక్షన్స్ క్లిప్పు, యూ పిన్స్, బాబీ పిన్స్, స్ట్రైట్నర్, క్రింపింగ్, కర్లర్. ఇవన్నీ మన బ్రైడ్స్కి కావాల్సిన మేకప్ కిట్తో పాటు హెయిర్ స్టైల్ కిట్ కూడా ఇవి మన దగ్గర కంపల్సరీ ఉండాలన్నమాట. ఒక బ్రైడ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ మనకి కంపల్సరీ అవసరం అంట. ఇవన్నీ కంపల్సరీ తీసుకొని వెళ్తేనే మనం ఒక బ్రైడ్ని పూర్తిగా నీట్గా మేకప్ చేయలేము. మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ కంపల్సరీ అన్నమాట. పెడిక్యూర్ మ్యానిక్యూర్ వల్ల మనకి ట్యాన్ రిమూవ్ అయిపోయి నెయిల్స్ అనేవి ఒక షేప్లో సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 30 మినిట్స్ చేయాలి. అలాగే 15 డేస్కి ఒకసారి చేసుకోవాలి. పెడిక్యూర్ చేసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళు ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. అలాగే నెయిల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. వీటికి కావాల్సిన టూల్స్ ఏంటంటే టవలు, టిష్యూ, స్పాంజ్, నెయిల్ కట్టరు, అలాగే క్యూటికల్ కట్టరు, నెయిల్ బ్రష్, క్యూటికల్ రిమూవల్, ప్యూమింగ్ స్టోన్ అన్నమాట. అలాగే ప్రోడక్ట్స్ వచ్చి నెయిల్ పాలిష్ రిమూవర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియా, డెటాల్, షాంపూ, రాక్సాల్, క్యూటికల్ క్రీము, మసాజ్ క్రీము, స్క్రబ్ అండ్ రాక్ అండ్ నెయిల్ పాలిష్. వీటి వల్ల ఏంటంటే ఇవన్నీ మనం పెడిక్యూర్కి మ్యానిక్యూర్కి ఒకటే ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ డెమో చేసి చూపిస్తేనే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కంపల్సరీగా నేను నెక్స్ట్ వీడియోలో డెమో అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ముందు మనం ఈ ప్రోడక్ట్స్ని అయితే ఎలా యూస్ చేస్తాం, ముందు ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే కావాలి కదా, మనం ఏమేమి యూస్ చేస్తాం, కోర్సులో ఏమేమి ఉంటాయని ఫస్ట్ మనం అయితే తెలుసుకోవాలన్నమాట. ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ మనం క్లయింట్ని సెట్ చేసుకొని వాళ్ళకి ముందు మనం వామ్ వాటర్లో హ్యాండ్స్, మ్యానిక్యూర్ అయితే హ్యాండ్స్ని డిప్ చేయాలి. అలాగే పెడిక్యూర్ అయితే లెగ్స్ని డిప్ చేయాలి, వామ్ వాటర్లో పెట్టాలి. అలాగే 3 డ్రాప్స్ అమోనియా, అలాగే మనం వాటర్లో షాంపూ, రాక్ సాల్ట్ ఇవన్నీ వేయాలి. ఫస్ట్ మనం నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ చేసేసి ఈ పని అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ నెయిల్స్ అన్నిటిని కట్ చేసి ఒక షేప్ అయితే సెట్ చేసుకొని క్యూటికల్ క్రీమ్ని అప్లై చేస్తూ ఫింగర్స్కి మసాజ్ చేస్తూ ప్యాక్ అన్ని అప్లై చేసి మసాజ్ అయితే చేయాలన్నమాట. ఇవి దీని ప్రాసెస్. ఇవైతే నేను మీకు చేసి చూపిస్తేనే మీకు ఫుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వాటి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు బ్లాక్ హెన్నా గురించి అయితే తెలుసుకుందాం. బ్లాక్ హెన్నా వచ్చేసి మనం గ్రే హెయిర్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే బ్లాక్ హెన్నా అయితే యూజ్ చేస్తాం. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. షాంపూలో ఉంటాయి, అలాగే ఫ్రూట్స్, వెనిగర్ అట్లా టైప్లో కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్లో అయితే ఉంటాయి. ఒకటి వచ్చి ఇండిగో పౌడర్, హెన్నా పౌడర్ని మిక్స్ చేసి కూడా మనం ఈ బ్లాక్ హెన్నాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 20 డేస్కి ఒకసారి చేయాలి. 20 మినిట్స్ టైం అయితే ఉండాలి. సెక్షన్స్ వారి హెయిర్ తీసుకొని మనం వాళ్ళ గ్రే హెయిర్ని మొత్తం కవర్ చేసేస్తూ బ్లాక్ హెన్నాని అయితే అప్లై చేయాలన్నమాట. అలాగే అప్లై చేసిన 20 మినిట్స్ తర్వాత మనం అయితే వాష్ చేసేయాలి. ఇది బ్లాక్ హెన్నా వచ్చేసి. అండ్ నెక్స్ట్ రెడ్ హెన్నా గురించి తెలుసుకుందాం. రెడ్ హెన్నా వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ ఉన్నా, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా, అలాగే ఫ్రిజీగా హెయిర్ రఫ్గా ఉన్నా, అలాగే డ్రై ఉన్నా అలాంటి వాటికి మనకి రెడ్ హెన్నా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేస్తామంటే
ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో టీ డికాషన్ అలాగే కాఫీ పౌడర్ని అయితే మనం యాడ్ చేసుకొని బాగా మరిలిన తర్వాత వాటర్ చల్లారిన తర్వాత దానిలో అయితే మనము ఆమ్లా పౌడర్, మెంతి పౌడర్, మందార పౌడరు అలాగే భృంగరాజ్ పౌడరు అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకునేటప్పుడు ఒక కప్పు పెరుగునైతే యాడ్ చేసేసుకొని ఒక కప్పు పెరుగు అలాగే ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే మనమైతే యూజ్ చేసి బాగా మిక్స్ చేసేసి ఒక 5 to 7 hours వరకు ఉంచాలి, లేదంటే ఓవర్ నైట్ లీవ్ చేసి అలాగే పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనం దానిలో వచ్చేసి ఎగ్ వైట్ని అయితే యాడ్ చేసుకొని ఎగ్ వైట్ యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ అయితే సిల్కీ అండ్ స్మూత్గా రావడం అయితే ఉంటుంది. అందుకని మనం ఎగ్ వైట్ని అయితే యాడ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మనం సెక్షన్స్ వారీగా హెయిర్ అంతా నీట్గా చిక్కు లేకుండా నీట్గా దువ్వేసుకొని ట్యాంగిల్స్ అన్ని రిమూవ్ చేసేసుకొని ఇదైతే మనం సెక్షన్స్ వారీగా యూజ్ చేసుకోవాలి. సెక్షన్స్ వారీగా ఈ హెన్నా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు డెమో చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ అప్లై చేసుకొని ఒక 10-20 or 30 minutes అయితే ఉంచుకొని మనమైతే వాష్ చేసుకోవాలి. షాంపూతో వాష్ చేసేసుకొని లీవ్ చేసుకుంటే హెయిర్ అయితే సిల్కీగా స్మూత్గా ఉంటుంది. ఇది బ్యూటిషియన్ ఫుల్ కోర్స్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీటి డీటెయిల్స్ అన్నీ థియరీ నెక్స్ట్ డెమోలో అయితే నేనైతే ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది.